కలియుగం నుంచి కృతయుగం, డార్క్ ఏజెస్, ఫ్రమ్ ద డార్క్ ఏజెస్ టు ద లైట్ ఏజెస్. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ. ఈ ప్రేయర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరినో అడుగుతున్నాం మనం, నన్ను అసత్యానికి సత్యానికి తీసుకెళ్ళబోయ్. గమయ అంటే తీసుకెళ్ళు అని అర్థం, వెళ్తానని కాదు. గచ్చామి అంటే వెళ్తున్నాను, గమయ అంటే తీసుకెళ్ళు అని. ఈ గమయ అనేది కొంపకొచ్చింది. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, నన్ను సరి చేస్తాడు, నన్ను మోక్షం ఇస్తాడు, నా తల మీద చేయి పెడతాడు, నా క్యాన్సర్ తీసేస్తాడు, నన్ను మృత్యు నుంచి అమృతత్వం తీసుకొస్తాడు, నన్ను తమస్సు నుంచి అంధకారం తీసుకొస్తాడు. ఎవడు తీసుకెళ్ళు అని చెప్పింది గౌతమ బుద్ధుడు. గమయ కాదు, గచ్చామి, నేను వెళ్తున్నాను. నేను ఇది ఎలా ఉందంటే, నా కాళ్ళన్నీ బాగున్నాయి, ఏమని స్వామీజీని అడుగుతున్నాను, నన్ను నీ భుజం మీద ఎక్కెత్తుకుని తీసుకెళ్ళవా అంటే ఈయనేమంటాడు, నీకేమైనా తిక్క, నీ కాళ్ళు ఉన్నాయిగా, నీ కాళ్ళు నీ దగ్గర పెట్టుకుని నా భుజం ఎక్కుతా అంటావేంటి? గమయ్యేందిరా గమ. అసతోమా సద్గమే కాదు, అసతో మా సద్గమే అంటే, మా అంటే నన్ను, అసత్తు నుంచి నన్ను సత్తు వైపు గమయ తీసుకెళ్ళు. ఈ మతాలన్నీ తీసుకెళ్ళి మీద ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం వెళ్తున్నాను వెళ్తున్నాను అని మీద ఉంటుంది. గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి, ఒక బుద్ధుడి శరణు కోరి నేను వెళ్తున్నాను. ధర్మం శరణం గచ్చామి, ధర్మం యొక్క శరణు కోరి ఐఎమ్ గోయింగ్. సంఘం శరణం గచ్చామి. ఖమ్మంలో పెద్ద ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతుందట. ఐఆమ్ గచ్చామి, నేను వెళ్తున్నాను, ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్తున్నాను. చెప్పాలి కూడా ఖమ్మం మాస్టర్స్ అందరికీ కూడా. శాస్త్రవేత్తల సంఘం, శాస్త్రవేత్తల సదస్సు, అహం గచ్చామి. అంతేగాని భీమవరంలో కూర్చొని మన అబ్బాయి ఎవరినో ఒకటి పెట్టి నన్ను తీసుకెళ్ళమంటే ఎవడు తీసుకెళ్తాడు? నువ్వు. నేను తీసుకెళ్ళే నాదుడు ఎవడు లేడు. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసి నాకన్నా గొప్ప పనులు చేయి నాయనా అన్నాడు. నన్ను ప్రార్థన చేయడం కాదు. టెన్సింగ్ నాలుగు ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి, నువ్వు ఎక్కువ. ఎవరిలో వచ్చి నిన్ను టెన్సింగ్ అంటే ఎవరెస్ట్ ఎక్కిస్తారండి ఇక్కడి నుంచి భుజం మీద పెట్టుకొని, ఖమ్మం నుంచి ఎవడు ఎక్కించడు. ఏ అజ్ఞాన కోపాల్లోంచి ఎవడు నిన్ను తీసుకెళ్ళాడు? ఇన్స్పిరేషన్. యేసు ప్రభు ఒక ఇన్స్పిరేషన్, ఆయన చేశాడు, మనం ఎందుకు చేయము? మనకేం పోయేయగలం? టెన్సింగ్ నాలుగే ఎక్కాడు, మనం ఎందుకు ఎక్కాం? బుద్ధుడు తనను తాను తెలుసుకున్నాడు, మరి నువ్వెందుకు నిన్ను నువ్వు తెలుసుకోవు? మూర్ఖశిఖామణి, खोपड़ी खराब है क्या? मस्तिष्क ठीक नहीं है? సైన్స్ నిన్ను నీ కాళ్ళ మీద నిలబడుతుంది. యు బికమ్ ఏ సైంటిస్ట్. నీ కాళ్ళ మీద నువ్వు ఉండు. నేను చిన్నప్పటి నుంచి అన్ని వెతుకుతూ ఉన్నాను. అక్కడ పోయాను, ఇది చేశాను, చివరికి నా కాళ్ళ మీద నిలబడ్డాను, అంతే. అని వెతుకుతుంటాం, చివరికి ఏ పుట్టలోనే ఏ పాము లేదు, ఈ పుట్టలోనే పెద్ద పాము ఉంది అని తెలుసుకుంటాడు వాడు. ఎంత పామురా నేనే ప్రపంచంలో అందరికన్నా పెద్ద పామునయ్యి వేరే పుట్టలు వెతుకుతున్నాను, వేరే పాముల కోసం చూస్తున్నాను, నేనే పెద్ద ఆదిశేషుడినయ్యి. 10,000 పడగలతో ఉన్న పాము ఇది. తిరిగి వేసారి అచ్చట పోయి ఇచ్చట పోయి ఎచ్చటను ఏమీ లేదని తెలుసుకుని
చివరికి నా దగ్గరికి నేను వచ్చి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాయము ఇది ఆదిశేషు అయిపోయింది. 1000 పడగల పాము ఇలాగా. సహస్రారం అంటే 1000 పడగల పాము. అది ఎక్కడో మూలాధారంలో ఇరుక్కుంది. నీ పాము 1000 పడగల పాము మూలాధారంలో 3 చుట్టులు చుట్టుకుని ఉంటే అది ఏంటబ్బా? అసలు 1000 పడగల పాము చుట్టుకుని మూలాధారంలో కూర్చుంది. ఎవడు చెప్తాడు భయ్? ఎవడు వచ్చి నీళ్ళిట నీ ముఖం మీద కొట్టాడు? నువ్వే కళ్ళు పూసుకుని నీ మీద కొట్టుకోవాలా? ఇది తెలిసిందా? ఎవడు కొట్టేటోడు లేడు. ఒకవేళ కొట్టగలిగినా వాడు కొట్టడానికి ప్రయత్నిస్తే వాడిని జైల్లో పడేస్తారు పైలోకంలో. నా చిన్న కూతురు గత జన్మలో ఒక గొప్ప యోగి పంజాబ్లో. ఆమెకి ఒక ఫ్రెండ్, ఆ దోస్తుకి క్యాన్సర్. ఈమె ఏం చేసింది? ఈమె పెద్ద యోగిని కదా, నేను బాగు చేస్తాను, నా ప్రాణ త్యాగం చేసేది, నీ ప్రాణానికి రక్షిస్తానని చెప్పేసి ఈమె మొత్తం హీల్ చేసింది. అటు క్యాన్సర్ ఇటు వచ్చింది. ఆమె బాగుపడింది, ఈమె చచ్చింది. చచ్చితే పైకి పోయింది. ఆడ ఇంటర్వ్యూ బోర్డులో ఇట్లని కూర్చున్నారు అందరూ. ఏమే వస్తీవా? అయ్యా వచ్చినా. నువ్వెందుకు క్యాన్సర్ తెచ్చుకుంటేవే? దాని క్యాన్సర్ పోగొట్టడానికి నేను తెచ్చుకుంటుంది అని. దాని చావు నుంచి బతికిస్తే నీ చావుకు వచ్చింది అది. ఎవడే నిన్ను బాగు చేయమని చెప్పింది? అది తన కర్మ అనుభవాలు అనుభవించడం కోసం తను ప్లాన్ చేసుకుని వెళ్ళింది. నువ్వెందుకు మధ్యలో ఇంటర్ఫియర్ అయినావు? బోడిదానా, నీకు పెద్ద యోగిని అనుకున్నావా? పిచ్చి వేషాలు లేదు, మళ్ళీ భూమి మీద మళ్ళీ పో, ఈసారి ఎవరిని హీల్ చేయకని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చింది. అర్థమైందా? నాకు ఒక కొడుకు ఉన్నాడు, లేడులే కానీ ఉన్నాడు అనుకో, వీడే ఎలా కాలేజ్ చదువులు మానేసి స్కూల్ చదువులు మానేసి ఇలా తయారయ్యాడు, గడ్డలు పెంచుకుని. సరే వాడికి సహాయం చేద్దామని చెప్పేసి వాడి హోంవర్క్ నేనే చేస్తే తండ్రిగా ఏమవుతుంది? నన్ను జైలు వేస్తారా? ఇంకోటి హోంవర్క్ నువ్వు చేస్తావా? నీ హోంవర్క్ పైవాడు ఎవడు చేస్తాడు? ఏ గడ్డంగాడి చేస్తాడు? ఎవడు చేయడు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, గది నేర్చుకోవాలా. లోప్సాంగ్ రంప 7 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసి కావాలని చెప్పి వెళ్తే పరీక్ష పెట్టినాడు. ఏం పరీక్ష? 3 రోజులు నుంచోవాలా ఎండలో, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గేటు ముందర నీళ్లు తాకుండా. 7 సంవత్సరాల కుర్రోడు. అట్లా నువ్వు చేస్తావా? అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నీ థర్డ్ ఇయర్ నీకు వస్తుంది. నీ ముడుచుకున్న పాము పడగల పాము అవుతుంది. ఊరికే అవుతా అదే? ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు, ఊరికే కట్టినారా? ఎంత కష్టపడితే బిల్డింగ్ వచ్చింది? ఇటుక పేర్చి ఏడాడించి తీసుకొచ్చి ఊరికి వచ్చినది. ఈ కుర్చీ ఊరికి వచ్చిన అది, ఈ మైక్ ఊరికే వచ్చిన అది. ఎంత సైన్స్ ఉంటే ఈ మైక్ వచ్చింది. ఇక లైట్ ఊరికే వచ్చిన అది. వాడికి అనుకున్నాడు, కష్టపడి లైట్కి అనుకున్నాడు. ఊరికే వస్తా అది? అరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. లోప్సాంగ్ రంప 7 సంవత్సరాలు కొన్నవాడు తన కాళ్ళ మీద సూర్యోదయించి సూర్యాస్తమయం నుంచున్నాడు, కనుకనే ఆయన లోప్సాంగ్ రంప అయినాడు. ప్రార్థన చేయలే, ఓ యేసు నన్ను రక్షించు, ఓ కృష్ణ అనాథ రక్షక, ఇంకేముంది, ఆపద్బాంధవ, నీకు అన్నీ తెలుసుంటాయి, పూజలు చేస్తుంటావా ఎట్లయితే. మై డియర్ ఫ్రెండ్స్, ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మానం నా అవసాదయేత్. నువ్వు పూజలు ప్రార్థన వల్ల నిన్ను నువ్వు క్షీణింపజేసుకుంటున్నావు. ఇక్కడ కూర్చుని నేను ఖమ్మం పోవాలా, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు, నువ్వు ఇంత బలంగా ఉన్నావు కదా, ఇంత బలంగా ఉన్నాడు నాకన్నా, ఎత్తుకుని తీసుకెళ్ళగలడు, కానీ ఎత్తుకుని తీసుకెళ్తా? ఒకవేళ ఎత్తుకుని తీసుకెళ్ళాడు అనుకో, వీధంతా అవలగాడు అనుకోలేడు. ఎరకైనా అది సమజైనా అది.
నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అప్పో దీపో, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. పక్కనకి వచ్చి నా దీపాన్ని వెలిగించు. నీ చేతులు నీ అగ్గిపెట్టి ఉంది, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు. స్వాధ్యాయం చేయి. పుస్తకం తర్వాత 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 చదువుతూనే ఉండు. సజ్జన సాంగత్యం చేయి. ప్రతి ఒక్కరికి వెళ్ళి అయ్యా మీ అనుభవాలు చెప్పండి. భిక్షాందేహి. ఏంటి భిక్షాందేహి? నీ అనుభవం చెప్పు నాకు. చెవిలో పోసుకో. నన్ను శ్రవణం అంటారు. పోసుకో చెవిలో. ఇక్కడ మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకు వచ్చాము, పోసుకోవడం కోసం వచ్చాం. చెవిలో ఇలా పెట్టిపోయి మొత్తం పోయి. నోరు ఒకటి ఉండి 2 చెవులు ఉన్నాయి. ఎందుకు? నువ్వు ఎంత మాట్లాడతావో దానికన్నా డబుల్ రోజు వినాలి. నోరుకి మూత ఉంది, చెవికి మూత లేదు. అంటే మూత ఎందుకుందంటే మూసుకొని కూర్చో అప్పుడప్పుడు అని చెప్పేసి. చెవికి మూత లేదు. నిరంతరం సజ్జన సాంగత్యం చేయబోయ్ అని చెప్పింది. చెవికి మూత ఉందా? నోటికి మూత ఉంది. నోరు మూసుకో, చెవి మూసుకోని ఎవరైనా చెప్పిండా? శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఎంతో శ్రవణం చేయగా, ఆ శ్రవణం చేసిన దాన్ని ఎంతో మననం చేయగా, బేరీజు వేసుకోగా, బేరీజ్ వేసుకోబడ్డ సారము మన వల్ల అప్రయత్నంగానే అది ఆచరణలో రాగా, మన వల్ల అప్రయత్నంగానే మన వల్లనే ఆచరణలో వచ్చిన దాన్ని దాన్ని మన సాక్షి రూపంగా చూసినప్పుడు అది సాక్షాత్కారము. ఉదాహరణకు నేను ఎంతో శ్రవణం చేశాను, స్వాధ్యాయము అని చేశాను, అంత మననం ఇక్కడ జరుగుతూనే ఉంది. క్షీరసాగర మదనం ఇక్కడ. ఇది మదన మండలం. కానీ మదనానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమి లేకపోతే ఏ మదనం చేస్తుంది? మిక్సీ ఉంది, ఏం వేయలే, ఆన్ చేసాం, ఏమవుతుంది? మిక్సీ ఉంది, ఏమీ వేయలేదు, ఆన్ చేసావు, తిరుగుతుంది. అది కాసేపు ఎంత చూస్తే ఏముందో ఏమీ లేదు అందులో. నువ్వు ఎన్నో వేస్తే కదా మదనం అయ్యేది. మిక్సీలో అన్నీ వేసి తర్వాత 2 నిమిషాలు పెడితే ట్రైన్ మంచిగా వస్తుంది. ఆ మిక్సీలో అన్నీ వేయడం అనేది శ్రవణం. చెవిలో పోసుకో. చెవిలో ఏమీ పోసుకోకపోతే మిక్సీలో ఏమి మదనం అవుతుంది? పోసుకో. స్వాధ్యాయం ఇచ్చేదివి అందరి దగ్గర నుంచి అన్ని వింటూనే ఉండు, 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 వింటూనే ఉండు. అప్పుడు ఈ విన్నదంతా ఏమవుతుందంటే నువ్వు మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నీ మిక్సీ స్టార్ట్ చేసినట్టు అప్పుడు అన్నదంతా కూడాను మంచిగా మిక్స్ అయ్యి బ్యూటిఫుల్గా పచ్చడి వస్తుంది. కొబ్బరికాయ పచ్చడి వస్తుంది. ఏముంటుంది కొబ్బరికాయ పచ్చడి తింటే? కంది పచ్చడి. అబ్బా, మోక్షం వస్తుంది అందరికీ. అది మదనము. మిక్సీ అంటే మదనం, మననం అంటే మదనం. అప్పుడు అందులోంచి ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేస్తున్నాను, చెయ్యబోతున్నానని ఒక వచ్చి అది మనంతటి చేత మన చేయబడుతుంది. అది నిధిధ్యాసన. అప్పుడు నేను ఇలా చేస్తూ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎంతో చెవులు వింటూ అవన్నీ కూడా నా నోట్ల నుంచి అలవోకగా బయటకు వస్తుంటే అవి అందరికీ పోయి చెప్తుంటే దాని యొక్క సాక్షాత్కారం, ఈ సాక్షాత్కారం నాకు సాక్షాత్కారం. అంటే నేను చేసింది నేను చూశాను, మీరు చేసింది మీరు చూస్తారు. మీరు చేసింది మీరు చూడటమే సాక్షాత్కారము. దానికన్నా ముందు 3 స్టెప్స్ ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసన. నిధిధ్యాసన ఆటోమేటిక్గా జరుగుతుంది. చేయవలసింది శ్రవణము. శ్రవణం అంటే స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా శ్రవణము, ధ్యానం ద్వారా నిధిధ్యాసన కాదు, మననము. మిక్సీ అంటే ఇప్పటిదాకా విన్నదంతా నీకు డైజెస్ట్ అవుతుంది. నువ్వు అన్నీ విన్నావు, మిక్సీలో అన్నీ వేసావు, కానీ మిక్సీ స్టార్ట్ చేయలే, కరెంట్ పోయింది. ఏమైతే అక్కడ అన్నీ గవే ఉంటాయి.
అన్న శ్రవణం చేసినావు, పుస్తకాలు పుస్తకం చదివినవు, సజ్జన సంగతి, కానీ ధ్యానం చెయ్యలే, మిక్సీ ఆన్ కాలే, ఏమవుతుంది? అర్థమైందా? అందరు చెప్పండి. శ్రవణము ఇలా, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. మనకేం కావాలి? సాక్షాత్కారం కావాలా వద్దా? అదే కదా. దానికి ముందు ఏముంది? నిధిధ్యాసన. నువ్వు ఏదో ఆచరించాలి, లేకపోతే అది నీకు సాక్షాత్కారం. ఏదో ఆచరిస్తే ఏది ఆచరిస్తావు? సారము, సంపూర్ణ సారము ఆచరించాలి. ఆ సారము ఎలా తెలుస్తుంది? నాకు తెలిసింది మీకు తెలుస్తుంది ఏమిటి? నేను ఫ్లూట్ వాయిస్తాను, నేను మీకు ఫ్లూట్ ఇస్తాను, మీరు వాయిస్తారా? నా ఫ్లూటే ఇస్తాను, వాయించమని చెప్తాను. 10 సంవత్సరాలు నా దగ్గర ఫ్లూట్ విన్నారు, రోజు ఇక్కడ కూర్చుని. మీరు వాయించగలరా? వింటే వాయించగలరా? నేను విన్నాను, బిస్మిల్లా ఖాన్ షహనాయి రోజు వింటున్నాను. నాకు ఆ షహనాయి అయితే పిపి కూడా రాదు నా దగ్గర. విన్నాను, చిన్నప్పటి నుంచి నేను బిస్మిల్లా ఖాన్ షహనాయి వింటూనే ఉన్నాను. నాకు షహనాయి ఇవ్వండి, నేను వాయించగలనా? మరి యేసు ప్రభుని చిన్నప్పటి నుంచి పైదాకా వింటూనే ఉన్నాము. ఏమవుతావు నువ్వు ధ్యానం చేయకపోతే? ఎంతసేపు యేసు ప్రభు రికార్డ్స్ అందరికీ వినిపిస్తావు, నీ రికార్డు నువ్వు వినిపించు. యేసు ప్రభు రికార్డు అందరికీ తెలుసు, నీ రికార్డు ఏది? నువ్వెవరు యేసు ప్రభు రికార్డు చెప్పడానికి? యేసు ప్రభు తన రికార్డు తను చెప్పిపోయాడు, అందరికీ తెలుసు. నువ్వు నీ రికార్డు చెప్పు నాయనా. నువ్వు మిక్సీ ఆన్ చేస్తే కానీ నీ రికార్డు నీకు రాదు. మిక్సీ ఉంది, అంత అన్నీ బాగున్నాయి, కొత్త మిక్సీ. ఏది కంపెనీ ఉంటుంది మిక్సీ అంటే? పిజియన్, గంగా మిక్సీ. కరెంటు కూడా ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలే. శ్వాస ఉంది, ధ్యాస ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలే. శ్వాస శరీరం ఉంది, ధ్యాస పెళ్ళాం మీద ఉంది. మిక్సీ ఏమాడుతుంది? కాసేపు పెళ్ళాం మీద ధ్యాస తీసేసి ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మిక్సీ ఆన్ అవుతుంది. మిక్సీ అనుభవం అయితే నీ అనుభవం నీకు వస్తుంది. నువ్వు చెప్పు నీ అనుభవం. శ్రవణము చెవుల్లో పోసుకో. పూర్వపు రోజుల్లో పుస్తకాలు కూడా లేవు, ఏమీ లేవు. కేవలం గురువు దగ్గర పోయి శ్రవణం చేయాల్సిందే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని సీడీలు మన దగ్గర ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి. మన రూమ్ నుంచి, బెడ్రూమ్ నుంచి కదక్కర్లేదు, హిమాలయానికి పోక్కర్లేదు. ఎంత శ్రవణం నేను చేశాను, ఎంత స్వాధ్యాయం చేశాను, లెక్కే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస ఉంది, ధ్యాస ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస లేదు. మనమంతా భగవంతుడమే, కానీ వెర్రోళ్ళలా తిరుగుతున్నాం, పిచ్చివాళ్ళలాగా. కాళ్ళు ఉన్నాయి, పీటీ ఉషా లాంటి కాళ్ళు ఉన్నాయి, కానీ నన్ను ఎత్తుకుపోవా, నా మీద దయించుకోవా, నువ్వు కరుణామయుడు కదా, నా క్యాన్సర్ తీసేవా. కనుక ఇప్పుడున్న అమ్మాయి అంతకుముందు పంజాబీ అమ్మాయి మళ్ళీ వచ్చి ఇప్పుడు నా దగ్గరగా నేర్చుకుంటుంది, ఎవరికి సాయం చేయొద్దు భయ్ అని చెప్పేసి ఇంకెవరి దగ్గర నేర్చుకుంటుంది. అవునా కదా? కరెక్ట్ జగన్ పుట్టింది ఆమె, అవునా కదా? కనుక ఎవరిని సహాయం అడగవద్దు, నీ సహాయం నువ్వు చేసుకో. ఎట్లా? జ్ఞాన స్వాధ్యాయ సజ్జన సంగాచర్యల ద్వారా. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. కళ్ళు రెండు మూసుకోండి, ఓన్లీ 5 minutes. ధ్యానము జదము ధ్యానము కళ్ళు రెండు మూసి
सांस के हो जावे, ध्यान बन जावे, ध्यान के हो जावे, योगी बन जावे, सांस को अपनावे। मन की शांति, तन की स्वस्थता, मन की शांति, तन की स्वस्थता, खुशियों को पाले वे, ध्यानी बन जावे। छोड़ दे पूजा कोई न दूजा, छोड़ दे छोड़ दे, छोड़ दे, छोड़ दे, छोड़ दे पूजा कोई न दूजा, आत्मदृष्ट बन जावे, ज्ञानी बन जावे, आत्मदृष्ट बन जावे, ज्ञानी बन जावे। तन मन बाहर दशम द्वार जाहिर, तन मन बाहर दशम द्वार जाहिर, ब्रह्म कमल खिल जावे, ज्ञानी बन जावे, ब्रह्म कमल खिल जावे, ध्यानी बन जावे, सांस के हो जावे। देह रथ जानो, देही रथिक पहचानो, देह रथ जानो, देही रथिक पहचानो, आत्मज्ञान पाले वे, ज्ञानी बन जावे, आत्मज्ञान पाले वे, ज्ञानी बन जावे, बन जावे, बन जावे, बन जावे, सांस के हो जावे। जन्म जन्मों के राही, जन्मों से छुटकारा, जन्म जन्मों के राही, जन्मों से छुटकारा, आत्म मोक्ष पाले वे, ध्यानी बन जावे, आत्म मोक्ष पाले वे, ध्यानी बन जावे। कर्म कर्म में धर्म, पल पल में आनंद, कर्म कर्म में धर्म, पल पल में आनंद, आनंद ले वे, ज्ञानी बन सांस को अपनावे। सब प्राणी सुंदर, हम भी सुंदर, सब प्राणी सुंदर, हम भी
सुंदर सुंदरता जी ले वे, साधु संत बन जावे, सुंदरता जी ले वे, साधु संत बन जावे। छह कमलों के ऊपर सत्यलोक पहचाने, छह कमलों के ऊपर सत्यलोक पहचानो, आत्म सत्य पाले वे, ध्यानी बन जावे, बन जावे, ध्यानी बन जावे, बन जावे, बन जा, बन जा, बन जा, बन जा, बन जाए, बन जा, बन जा, बन जा, ध्यानी बन जा, ध्यानी बन जा, ध्यानी बन जाए, बन जा, बन 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 जा, 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 ध्यानी बन जा, ध्यानी बन जा, ध्यानी बन जा, बन जा, ध्यानी बन जा, ध्यानी ध्यानी बन जा। ध्यानी बन जा, ध्यानी बन जा, मामा रे सुनी 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 रे सुनी, ध्यानी बन जा, dum dum da na 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 dum da na 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 dum 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 pani pani ni sa re sa ma re pa ma ni pa sa ni re sa ma re sa ni sa ni pa ma pa ni pa ma re ma re sa ni sa pa ma pa pa ni sa. ఆఖరి ఒక నిమిషం. Thirty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి